ఇష్టమైన నామంన అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు మనల్ని కాపాడి ఆయన క్షేమకరమైన రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా మనల నుంచి ప్రభు సన్నిధిలో మనం గడపడానికి ఆయన చూపుతున్న కృపకై ఆయన నామానికి కృతజ్ఞత వందన స్తుతులు సమర్పిస్తూ ఉన్నాం. గత దినాల్లో మనం బైబిల్ స్టడీ కూడికలో ధ్యానిస్తున్నట్లుగానే ఆదికాండంలో నుండి అబ్రహాము కట్టిన బలిపీఠాలు అనే అంశం మనం ధ్యానిస్తూ ఉన్నాం. తరచూ రెండు విషయాలను మనం గతంలో ధ్యానించాం. మొదటిది, అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు కట్టిన మొదటి బలిపీఠం, దాని ప్రత్యక్షత బలిపీఠం అని మనం చెప్పుకున్నాం. రెండవది, ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాము మరొక బలిపీఠం బేతేలుకు అలాగే హాయికి మధ్యలో ఒక బలిపీఠాన్ని కట్టాడు. అది ప్రార్థన బలిపీఠం అని అబ్రహాము జీవితంలో ఉన్న కొన్ని ప్రార్థనలు మనం ఆలకించాం. ఈ దినం ఆదికాండం 13వ అధ్యాయంలో నుండి 18వ వచనాన్ని మనం చదువుకుని మూడవ విషయాన్ని మనం ధ్యానిస్తాం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సుందూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. చదివిన లేఖన భాగం ప్రభు మనం ఇంట్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలో అబ్రహాము మరొక బలిపీఠాన్ని కట్టాడు. 18వ వచనంలో అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను. ఎక్కడ? హెబ్రోనులోని మమ్రే దగ్గర సింధూర వనములో దిగి అనే మాట మనం చూస్తాం. హెబ్రోనులో ఉన్నటువంటి బలిపీఠం, దీన్ని మనం గతంలో ఆశీర్వాద బలిపీఠం లేక దేవునితో సహవాసాన్ని జ్ఞాపకం చేస్తున్నాం, సహవాస బలిపీఠం అని జ్ఞాపకాన్ని తీసుకొచ్చుకున్నాం. ఎందుకు ఈ రెండు మాటలు చెప్పుకున్నామంటే ఆదికాండం 13వ అధ్యాయంలో 14వ వచనం నుండి 17వ వచనం వరకు దేవాతి దేవుడు అబ్రాముతో తను దీవించబోతున్న విధానాన్ని జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం అని ఎందుకు అంటున్నానంటే 12వ అధ్యాయంలో అబ్రాముతో దేవుడు మాట్లాడి నేను ఇలా ఆశీర్వదిస్తానని 7 రకాలైన ఆశీర్వాదాలను దేవుడు తెలియజేశాడు. మరలా ఆ తర్వాత దినాల్లో అబ్రాము ఐగుప్తుకు వెళ్ళడం, అక్కడ కొన్ని తొందరపాట్లు జరగడం, ఆ పరిస్థితుల తరువాత 13వ అధ్యాయంలో ప్రవేశించిన తర్వాత లోతు అబ్రాము నుండి వేరైపోయాడు. ఎందుకు వేరైపోయాడు అంటే అక్కడ మనం చదువుతాం 4వ వచనం 5వ వచనంలో అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపలకును లోతు పశువుల కాపలకును కలహము పుట్టెను అనే మాట చూస్తాం. వారు ఎందుకు వేరైపోయారు అంటే వారి ఆస్తి విస్తారంగా పెరిగింది. అబ్రాముతో పాటుగా లోతు ఆస్తి కూడా విస్తారంగా పెరిగింది. అంత మాత్రమే కాదు, ఆస్తి విస్తారంగా పెరగగా అబ్రాము పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహం కలిగింది. కలహాల మధ్య నివసించడం కన్నా వేరైపోయి ఉండడం మంచిదని అబ్రాము ఆలోచన చేసిన వాడై అబ్రాము లోతుతో మాట్లాడాడు. 7వ వచనం అప్పుడు అబ్రాము పశువుల కాపులు లోతు పశువుల కాపులకు కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు ఫెరిజ్జీలు ఆ దేశంలో కాపురముండిరి. కనానీయులు ఫెరిజ్జీలు దేవుని ప్రజలు కాని వారు వారి మధ్య ఉన్నారు. కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపలకు నీ పశువుల కాపలకు కలహం ఉండకూడదు. అబ్రాము చెప్తున్న మాట ఏంటంటే మనం బంధువులం, మన కలహం ఉండకూడదు. ఆ మాట చెప్పి 9వ వచనంలో ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండను. దయచేసి నన్ను విడిచి వేరుగా
ఉండము. ఆ కలహాల మధ్య, ఆ జగడాల మధ్య అబ్రాము లోతుతో కలిసి కాపురం ఉండాలని అనుకోవడం లేదు. 12వ అధ్యాయానికి ముందుగా దేవాతి దేవుడు అబ్రాముతో మాట్లాడినప్పుడు నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని మరిచి రమ్మన్నప్పుడు వచ్చాడు, కానీ లోతును తీసుకొచ్చాడు. 13వ అధ్యాయంలో లోతును వేరుగా ఉండమని కోరుతున్నాడు. మొదట తీసుకొచ్చాడు, కొన్ని దినాలు అలా కాలం గడుస్తుంటుండగా వారి ఆస్తి విస్తారమైపోయింది. ఇప్పుడు వేరై జీవించాలని కోరుకుంటున్నారు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం కూడా కొన్ని సందర్భాలలో వేరుగా జీవించాలి. కలహాల మధ్య, కల్లోలాల మధ్య వాటికి దూరంగా మనం కూడా నివసించాలి, జీవించాలి అని దేవుని వాక్యంలో మనం చాలా విషయాలు గమనించగలం. లోతును విడిచిపెట్టాడు, ఆ మాట చూస్తాం. నీవు ఎడమ తట్టునకు వెళ్ళినట్లా నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళినట్లా నేను ఎడమ తట్టునకు వెళ్ళదని లోతుతో చెప్పగా లోతు వెళ్ళాడు అనే విషయం మనం చూస్తాం. లోతు సొదొమ వైపు చూశాడు. అది ఆ వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు సొదొమ పట్టణంలో నాశనం చేయమునకు సోయరు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలను ఐగుప్తు దేశం వలను నీళ్లు పారు దేశమై ఉండేననే విషయాన్ని చూస్తాం. లోతు కోరుకున్నాడు, ఆ విషయాలు మనం చూస్తాం. 11లో కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతా నేర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసిన అట్లు వారు ఒకరినొకరు వేరైపోయారు. వేరైపోయిన తరువాత 13వ వచనం లేక 14వ వచనంలో మనం చూస్తాం. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరం తట్టు, దక్షిణం తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడమంటున్నాడు. అప్పటి వరకు దేవుడు మరలా తాను చేసిన వాగ్దానాన్ని, తాను ఇచ్చినటువంటి ఆశీర్వాద వచనాలను మరలా జ్ఞాపకానికి అబ్రాహాముకు చేసినట్లుగా మనకు కనపడదు. ఎప్పుడైతే లోతు విడిచాడో, లోతు వెళ్ళిపోయాడో, లోతు అబ్రాహాం వేరైపోయారో, వారిద్దరికి ఎడమైన తర్వాత అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. 14వ వచనంలో లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత, ఆ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో మన రక్త సంబంధికులు, మనతో ఉన్నటువంటి వారు, మన మధ్య ఉన్న కలహాలను బట్టి, ఇబ్బందులను బట్టి వారు వేరైపోవచ్చు. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన తప్పక ఆశీర్వదించేవాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కొన్నిసార్లు ఆయనే మనకు ఎడం కలుగ చేస్తాడు. ఆ విషయాలలో ప్రభుకు నమ్మకంగా మనం జీవిస్తున్నప్పుడు. సామెతల గ్రంథం 3:7 ఏముందంటే ఒక మాట అక్కడ జ్ఞాపకానికి వచ్చింది కనుక చెప్తున్నాను. సామెతల గ్రంథం 3:7లో 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. ఒక్క నిమిషం అలా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలుగును. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగం యెహోవాను గణపరచు. ఈ మాట ఎందుకు చదివించానంటే 3వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి. కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవుని యందు భయభక్తులుగా కలిగి ఉన్నాం అంటే మొదట మనం ఏమి విడిచిపెట్టాలి? చెడుతనాన్ని విడిచిపెట్టాలి. దేవునికి ఆయాసకరమైన విడిచిపెట్టాలి. దేవునికి అయిష్టమైన విడిచిపెట్టాలి. లోతు అంటే అబ్రాహాముకు చాలా ఇష్టం. అందుకే లోతును తీసుకొచ్చాడు. లోతుతో చాలా దినాలు కాపురం ఉన్నాడు, కలిసి ఉన్నారు, వారు నివాసం చేస్తున్నారు. వారు బేతేలుకు వచ్చినప్పుడు ఉన్నాడు లోతు, ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఉన్నాడు లోతు. ఆ ప్రయాణంలో లోతున్నాడు. అయితే ఇప్పుడు లోతు విడిపోయాడు. మన భక్తి జీవితానికి ఆయాసకరంగా, ఆటంకంగా ఏదైనా ఉన్నప్పుడు దాన్ని మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుడు దీవిస్తానని చెప్పిన వాగ్దానం నెరవేర్చడానికి అది ఆటంకంగా ఉండడానికి
వెళ్ళలేదు. అబ్రాహాము జీవితంలో దేవుడు చెప్పిన ఆ వాగ్దానం, ఆశీర్వాదాలు నెరవేరడానికి లోతును ఎడబాటు చేశాడు దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. చూద్దాం కొన్ని మాటలు అలాగూ. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనానికి మరలా వద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అబ్రాహాము తన గుడారం తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్ష వనములోనికి దిగి అక్కడ ఒక బలిపీఠం కట్టెను అనే మాట చూస్తాం. అబ్రాహాము హెబ్రోన్ అనే మాట సహవాసం అని మనం గతంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రాహాము దీవింపబడడానికి లోతు దూరం అవడం మాత్రమే కాదు, కానీ దేవునితో సహవాసం కలిగిన వాడుగా ఉన్నాడు. ఒక వ్యక్తి ఆశీర్వదింపబడాలి, దీవింపబడాలి అంటే ఆ వ్యక్తి దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా ఉండాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ మాటలు లేఖనాల్లో మనం చూడగలుగుతాం. సహవాసంలో యోబు గ్రంథంలో 22:21 ఏమన్నాడంటే, సహవాసాన్ని గురించి యోబు పుస్తకంలో 22వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట మనం చూడగలుగుతాం. 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసినట్లా మీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. దేవునితో సహవాసం చేస్తే సమాధానం, మేలు 2 ఉన్నాయి. అబ్రాహాము లోతును విడిచాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఆ బలిపీఠం ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవునితో సహవాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవునితో సహవాసం చేయడం అబ్రాహాముకు మొదటి నుండి పరిచయమైందే. అయితే కలహాలను, జగడాలను విడచి ఆ పరిస్థితులను దాటి ఇప్పుడు మరలా దేవునితో సహవాసం చేస్తున్నటువంటి అబ్రాహామును మనం అక్కడ చూస్తాం. దేవునితో సహవాసం చేసినట్ల సమాధానం అన్నాడు. లోతు కాపరులకు, అబ్రాహాము కాపరులకు జగడం, కలహం జరుగుతూ ఉంటే వారు సమాధానంగా ఉండగలరా? లేదు. వారి కాపరుల మధ్య కలహం ఉంది, వారిలో సమాధానం లేదు. కలహం ఉన్న కాడ సమాధానానికి తావులేదు. అందుకే దేవునితో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది అన్నాడు. కింద చెప్పాడు, మేలు కలుగుతుంది. అబ్రాహాము దేవుడు చెప్పినటువంటి ఆ మేలు, దీవెన, ఆశీర్వాదం పొందుకోవడానికి అబ్రాహాము చేస్తున్న ఒకే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే దేవునితో సహవాసం చేస్తున్నాడు. మనం కూడా కొన్ని మాటలు ఇక్కడ గమనిద్దాం. యోహోను రాసినట్టు మొదటి పత్రికలో మన సహవాసాన్ని గురించి కూడా ఆ లేఖనాలు చూస్తాం. 3వ వచనం, మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తెలిసిన మాటలే మనము ఆలోచించాలి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది అనే మాట మనం చూస్తాం. మన సహవాసం ఎవరితో? తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతోనూ అన్నాడు. ఇక్కడ 6వ వచనం లేక 7వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్లా మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. దేవుని సహవాసంలో ఉన్నటువంటి మేలు, దేవుని సహవాసంలో మేలు, ఏ మేలు ఉందంటే ఇక్కడ మనం చూస్తాం 7వ వచనంలో, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచినట్లా మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం మనల్ని పవిత్రులుగా, సహవాసంలో మన దోషాలన్నీ కడగబడతాయి అనే విషయాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తాం. అంతకు మించిన మేలు, దీవెన మరొకటి లేదు.
ఆధ్యాత్మికమైన దీవెన ఆశీర్వాదం దేవుడు ఇవ్వడానికి దేవుడు కోరుతున్నది మనం చేయవలసింది ఏంటంటే దేవునితో సహవాసం కలిగిన వారమై ఉండాలి. మరొక మాట మనం చూస్తాం, మరొక మాట కూడా చూస్తాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2:22లో ఒక మాట మనం చదువుతాం. 2వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఆయనతో సహవాసం చేసిన యెడల సమాధానం కలుగుతుందని యోబు పుస్తకంలో మనం చూసాం. ఈ సమాధానాన్ని మనం వెంటాడేవారిగా ఉండాలి అన్నాడు. ఎవరిచ్చారు ఈ సమాధానం మనకి? రోమీలకు రాసిన పత్రిక 5:1 ఆ మాటలో మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 5:1లో, కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. ఆ తర్వాత 11వ వచనంలో, అంతేకాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆయనతో సహవాసం చేసినప్పుడు సమాధాన స్థితి ఆయన మనకు కలుగజేస్తాడు. అదే సమయంలో ఆ సమాధానాన్ని మనం వెంటాడాలి అన్నాడు పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ అన్నటువంటి మాటలు. నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడాలి అన్నాడు. మరొకసాట రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో, ఇదే పత్రికలో మనం ఒక మాట చూస్తాం. 12వ అధ్యాయం 18వ వచనం, 12-18, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. దీవెన కావాలా? ఆయనతో సహవాసం చేయాలి. సహవాసంలో సమాధానం ఉంది. సహవాసం అనగానే మనమందరం చేరి వచ్చి కూర్చొని అలా వందనాలు చెప్పుకొని వెళ్ళిపోవటం మాత్రమే కాదు, కానీ సహవాసం అంటే మనం ఆలోచన చేసే విషయాల్లో మనము ఒకరితో ఒకరు కలిసి మన విషయాలను పంచుకోవాలి. సహవాసంలో వచ్చి కూర్చొని అలా వందనాలతోనే వెళ్ళిపోయేవారిగా మనం ఉండకుండా ఒకరి కొరకై ఒకరం కలిసి వారి విషయాలు మనం ఆలోచన చేసేవారిగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. చాలాసార్లు మనం అలా వచ్చి వెళ్ళేవారిగా ఉంటాం, కానీ మన తోటి వారి బాధ, వారి యొక్క ఇబ్బంది అవి గమనించేవారిగా ఉండం. దేవుని సంఘముతో మనం సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవిత పురోభివృద్ధి కొరకై మనల్ని దేవుడు ఇంకా హెచ్చించడానికి, ఆశీర్వదించడానికి, మనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయన ఇచ్చేటువంటి గొప్పదైన ఈ సహవాసంలో మనం నేర్చుకోవాల్సిందంటే మనం వచ్చి వెళ్ళేవారిగా ఉండకుండా మనతో ఉన్నవారి అక్కర్ల కొరకై మనం కూడా కలిసి వారితో మనం ప్రార్థించేవారిగా, వారి విషయాలు తెలుసుకుని వారిలో ఒకరిగా మనం కదా. ఇక్కడ మనం బంధువులం అన్నాడు లోతుతో అబ్రాము. ఈనాడు మనం కూడా బంధువులమే, మనం కూడా సహోదరులమే, మనం కూడా సహోదరులమే, ఒక ఉదరం నుండి వచ్చిన వారం, ఒక తండ్రి పిల్లలం, రక్త సంబంధికులం, దేవుని రక్తంలో కడగబడిన వారం. మనము సహవాసం చేస్తుంటుండగా ఒకరితో ఒకరు మాట్లాడి వారి బాధలో మనం పాలు పంపులు పొందేవారిగా మనం ఉన్నప్పుడు ఆ సహవాసం మనకు సమాధానాన్ని అనుగ్రహించేదిగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. సహవాసం అంటే మరొక మాట కూడా మనం ఇస్తాం. కొన్నిసార్లు మనం సహవాసం చేస్తాం, అందరూ కూర్చొని నిర్ణయాలు తీసుకోవడానికి సహవాసంగా కనబడతాం, కానీ నిర్ణయాలలో మన మాట ఏకత్వానికి, ఐక్యతకు తీసుకురావడానికి ఆ సహవాసం పనిచేయాలి. అందుకే ఎఫెసీ పత్రిక 4:1 ఏమన్నాడంటే, ఈ పత్రికలో మనం చూస్తాం, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై
ప్రేమతో ఒకరినొకడు సహించుచు అనమాట. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. కాబట్టి మీరు సమాధానం బంధము చేత అన్నాడు. సమాధానం, సహవాసంలో సమాధానం ఉంటే ఐక్యత వస్తుంది. సహోదరుల మధ్య, సహోదరుల మధ్య ఏకాభిప్రాయం కదా. ఆదిమ సంఘం అపోస్తల కార్యముల గ్రంథంలో ఏర్పడినప్పుడు వారు నిర్ణయాలు ఏకాభిప్రాయాలు కాదు, వారి నిర్ణయం అంతా ఒకే నిర్ణయం. వారందరూ కలిసి ఒకే నిర్ణయం తీసుకున్నారు. ఇది నాది, అది నీది అని వారి భేదాభిప్రాయాలు లేవు. ఉన్నదంతా వారు ఒకటేగా పెట్టారు. స్థిర చరాస్తులన్నీ ఒకటేగా పెట్టారు. వారి మనసులు కలిసిపోయాయి. వారు ఏక మనస్కులై ప్రార్థన చేశారు. వారు ఏక మనస్కులై ఇంటింటా కరుస్తున్నారు, రొట్టె విరుస్తూ ఉన్నారు. వారు అలాగూ సహవాసం చేస్తూ ఉన్నారు. అందుకే మనం అక్కడ చూస్తాం 2:42 అపోస్తుల బోధ యందు సహవాసం రొట్టె విరిచిన వాడు ఎడతెగక అన్నారు. ఆ మాటలు మనం గమనిస్తాం. దాటిపోదాం. మరలా మనం అబ్రాహాము 13వ అధ్యాయం 18వ వచనాన్ని మరలా మనం చూస్తాం. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం. నేను ముగిస్తాను ఈ కొద్ది మాటలతో. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం. లోతు వేరైపోయిన తర్వాత 14వ వచనం నుండి దేవాతి దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, లోతు అబ్రాహాము విడిచిపోయిన చోట యెహోవా ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమ తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. మరియు నీ సంతానమును భూమి యందు ఈ రేణువుల వలె విస్తరింపజేస్తుంది. ఎట్లనగా ఒకడు భూమి మీద రేణువులను లెక్కింపగలిగినట్ల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చిదని అబ్రాహాముతో చెప్పాను అనే మాట మనం చూస్తాం. దీవెనకరమైన ఈ మాటలు విన్న తర్వాత అబ్రాహాము బలిపీఠాన్ని కట్టాడు. ఆ తర్వాత వచనాల్లో కూడా మనం గమనించగలం. 13వ అధ్యాయం లేక 15వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చూస్తాం. 15వ అధ్యాయం 6వ వచనంలో కూడా 15:6 అతడు యెహోవాను నమ్మిన అతని నీతిగా ఎంచబడిన మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చేదును. నిచ్చుటకు కల్దీల ఊరని పట్టణంలో నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు ఆ మాట మనం చూస్తాం. ఆయన దీవెనను, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని అబ్రాహాము జీవితంలో ఆయన నెరవేర్చడానికి లోతును వేరుపరిచాడు. ఆయనతో సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్న అబ్రాహాముకు ఆయన ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. సహవాసంలో సమాధానం ఉందని, మేలు ఉందని, అట్టి సహవాస బలిపీఠం మనం కలిగి దేవునితో సహవాసం కలిగిన వారిగా, సంఘంతో సహవాసం కలిగిన వారిగా మనం జీవించాలి అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. 10వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతున్నాను. కొందరు మానుకొనుచున్నట్లు సమాజంగా కూట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయట, ప్రేమ చూపుడు సత్కార్యం చేయటం, ఒకరినొకడు పురుకొల్పును ఆలోచించము అనే మాట చూస్తాం. కొందరు మానుకుంటున్నారు. సమాజంగా కూడడం అది మంచిది కాదు. దేవుని సమాధానం, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం ఇవి కావాలి అని కోరుకునే మనం దేవునితో సహవాసం చేయాలి. మొదట సంఘంతో సహవాసం చేయాలి. ఇక్కడ మాట చెప్తున్నమాట. కొందరు మానుకున్నట్లు సమాజంగా కూడటం మానుకోవద్దు, సమాజంగా కూడుకోవాలి. వ్యక్తిగతంగా నీవు నేను దేవునితో సహవాసం చేయాలి. మన వ్యక్తిగత జీవిత సహవాసం ఉండాలి, దేవునితో సంఘ సహవాసం ఉండాలి. ఈ విధంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు సమాధానం, మేలు, దీవెన ఆనాడు అబ్రాహాముకు మాత్రమే కాదు, ఈనాడు అబ్రాహాము సంతానమైన మనకు ఆ దీవెన ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే అబ్రాహాము ఆ ప్రత్యక్షమైన దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తానని చెప్పిన దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠం ఎప్పుడైనా సరే ప్రభువుకు సమర్పణనే జ్ఞాపకాన్ని తీసుకొస్తుంది. ఆ దేవాతి దేవుడు ఆయన ఆశీర్వదిస్తానన్న దేవునికి ఆయన బలిపీఠమును కట్టి కదా ఆ ప్రభువునికి అర్పించాడు. బలిపీఠం మీద అర్పణే ఉంటుంది ఎప్పుడైనా సరే. ఏ బలిపీఠం మీదైనా దేవునికి అర్పించేది అర్పణే.
ఈ సందర్భంలో ఎందుకు అర్పిస్తున్నాడంటే దీవెనకరమైన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు అబ్రాముకు. ఆ దీవెనకు యోగ్యుడిగా అబ్రాము ఎలా ఉన్నాడంటే లోతు నుండి ఎడబాటు కలిగి ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ మాటలు మనం చూస్తాం. 15:6 ఆదికాండంలో చెప్పినట్లుగా దేవుని నమ్మాడు విషయాలు చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు, అందుకే గుడారంలో ఉన్నాడు. సింధూర వనం అన్నాడు. వనం అనగా సంఘం అని పెద్దలు చెప్తారు. వనంలో నివసిస్తున్న అబ్రాము, సంఘంలో ఉన్న అబ్రాము. వనాన్ని గురించి కొన్ని మాటలు కూడా ఉన్నాయి. మనమే ఆ వనం అన్నాడు. యూదా ప్రజలు ఆయనకి ఇష్టలైన వనం అన్నాడు. కీర్తన గ్రంథంలో ఆ మాటలు మనం చూడగలుగుతాం. దాటిపోదాం. ప్రభు ఇష్టలమైన మనుషులుగా భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తూ, దేవునితో సహవాసం చేస్తూ, సంఘంతో సహవాసం చేస్తూ అబ్రాము వలె ఆశీర్వాదానికి పాత్రలు అవుదాం. అబ్రాము వలె బలిపీఠమును కట్టి ప్రభువునకు మనము చెల్లించి ఆయన ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడదాం. ప్రభుతో కలిసి జీవిద్దాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఇంతవరకు మన ప్రియ సహోదరుని ద్వారా అబ్రహాము కట్టిన బలిపీఠాలలో సహవాస బలిపీఠం అనే మాటలు మనం చదువుకున్నాం. అబ్రహాము ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేసేవాడు, అందరితో సమాధానంగా ఉండేవాడు. అబ్రహాముకు ఉన్న మంచి లక్షణం ఏంటంటే దేవునితో సహవాసం చేస్తాడు, అందరితో సమాధానంగా ఉండే మంచి లక్షణాలు కలిగిన వాడు. కాబట్టే లోతును మనము కలిసి ఉండలేము, నీకు ఇష్టమైన ఈ ప్రదేశం అంతా నీ ఎదుట ఉంది, నీకు ఇష్టమైన ప్రదేశాన్ని కోరుకోమన్నాడు. అబ్రహాము ఆత్మ సంబంధిగా ఉన్నాడు, లోతు శరీర సంబంధిగా ఉన్నాడు. అబ్రహాము ఇంట దాసుడు కూడా ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. అబ్రహాం పెద్ద దాసుడు ఏం చేశాడు? ఒంటెలను మోకరింపచేసి తాను కూడా మోకరించి ప్రార్థన చేసే అలవాటు కలిగిన వాడు. అబ్రహాము పెంపకం అట్లాంటిది, లోతు శరీర సంబంధి కాబట్టి లోతు పెంపకం కూడా అటువంటిదే. శరీర సంబంధమైన వాటి మీద మనసు ఎక్కువ లోతుకు. అందువల్లనే వారు కలిసి ఉండలేకపోయారు. అబ్రహాము యోగ్యుడు. అబ్రహాము యోగ్యత ఎలాగా బయటపడిందంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఏమన్నా తీన అవసరం లేదులే, ఏమనుందంటే 19వ వచనంలో ఉంది, మీలో యోగ్యుడైన వాడు బయలుపరచబడినట్లు మీలో అభిప్రాయ భేదాలు ఉండకపోనవు అన్నాడు. అభిప్రాయ భేదాలు వస్తాయి, సహోదరుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. కానీ ఎందుకు వస్తాయి అంటే యోగ్యుడెవడో బయలుపరచబడటానికి వస్తాయి. కాబట్టి ప్రియులారా, అబ్రహాము యోగ్యుడు కాబట్టే అబ్రహాము చరిత్ర కొనసాగింది. అబ్రహాం చరిత్ర యేసుక్రీస్తు వంశావళి దాకా కొనసాగుతూనే వచ్చింది. లోతు యోగ్యుడు కాదు కాబట్టే లోతు చరిత్ర అంతటితో ముగిసిపోయింది. లోతు పచ్చపచ్చగా ఉండే సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని కోరుకున్నాడు, కంటికి ఇంపైన దాన్ని కోరుకున్నాడు. లోతు కుటుంబం పతనం అవడానికి కారణం అదే. శరీర సంబంధమైనది, కంటికి ఇంపుగా ఉండేది ఆశించి లోతు అబ్రహాముకు వేరైపోయాడు.
లోతు వేరైపోయిన తర్వాత అబ్రహాం మరలా ఆశీర్వదించబడ్డాడు. నీ ఇష్టం వచ్చిన ప్రదేశం కోరుకోమంటే లోతు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని కోరుకున్నాడు. ప్రభు తర్వాత అన్నాడు, నీవు తూర్పుకు, పడమరకు, ఉత్తరము, దక్షిణం 4 వైపులా విస్తరించదు అని అబ్రహామును ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియులారా, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అబ్రహాము దేవునితో సహవాసం చేసేవాడు. లోతు విషయంలో బతిమలాడి ప్రార్థన చేశాడు. లోతు శరీర సంబంధే కానీ లోతుని విడిచిపెట్టకుండా ఏం చేశాడు? బతిమాలి ప్రార్థన చేశాడు. నశింపకుండా ఉండాలని ప్రార్థన చేశాడు. కాబట్టి బలహీనల కొరకు మనం ప్రార్థన చేయాల్సిందే. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. దేవుడు లోతును నాశనం కాకుండా తప్పించాడు. ప్రియులారా, గమనించినట్టయితే అబ్రహాము దేవునితో సహవాసం చేసేవాడు. దేవునితో ఉన్న సంబంధం కరెక్ట్గా ఉంటే మనం మనుషులందరితో సమాధానంగా ఉండగలుగుతాం. దేవునితో ఉన్న సంబంధం సరిగా లేకపోతే మనం ఎవరితోటి సమాధానంగా ఉండలేం. ఇందాక సహోదరుడు గుర్తు చేశాడు రోమీయుల పత్రికలో, శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి, మంచివాడితోటి చెడ్డవాడితోటి, శరీర సంబంధితోటి ఆత్మ సంబంధితోటి అందరితో కూడా ఎలాగుండాలా? సమాధానంగా ఉండాలి. అది ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి అబ్రహాము కట్టిన బలిపీఠాలు ఒకదాని మాట ఒకటి చక్కగా వివరించుకుంటూ వస్తూ ఉన్నాడు సహోదరుడు. ఈ బైబిల్ క్లాసులు మనకెంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. వినిన మాటలు వృధాపోకుండా చెప్పిన మాటలు మరొకసారి మనం ఇంటికి పోయి జ్ఞాపకం చేసుకుంటే చాలా ప్రాముఖ్యం. అది మనకి ప్రయోజనకరం. గేదెలు తెలుసు కదా, గేదెలు ఆవులు ఏం చేస్తాయి? గబగబా ఆహారాన్ని నవిలేదను ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాయి? నెమరేస్తూ ఉంటాయి. అట్లా ఒకసారి విన్న సంగతులు మళ్ళీ ఇంటికాడ కానీ చదువుకున్నట్టు ఇక మర్చిపోం. నెమరు వేసుకోవటం అంటారు వాటిని. అవి మన జీవితాల్లో ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటాయి. అలాగా వారు ఆనాడు బెరయిలో ఉన్న విశ్వాసులు అదే పని చేశారు. వీళ్ళు చెప్పిన మాటలు అలానే ఉండయా లేదని మరలా లేఖనాలు తీసి చదువుకునేవారు. కాబట్టి శ్రేష్టమైన సంగతులు విన్నాం. మరి బైబిల్ క్లాస్ అందించిన మన సహోదరులు సునీల్ గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొన్ని ప్రకటనలు గమనించండి. రేపటి నుంచి ముళ్ళమూరులో మీటింగ్స్ ఉన్నాయి. 22, 23, 24 తేదీలు.